కాబట్టి ఈయనకు శిష్యుడైనాను. ఇప్పుడు అటువైపుగా వెళ్ళడం గురు ఆజ్ఞ, కానీ పడవ లేదు, నాకు ఈదడము రాదు. ఇప్పుడేమీ చేయడం అనుకున్నాను. అంతలోనే ఇప్పటికే 1000 సార్లు చనిపోయి ఉన్నాను. ఒక్కసారి గురు దర్శనం కోసం వెళుతూ మరణిస్తే ఏమవుతుంది? నాకు గురువు ఆజ్ఞయే ప్రధానము అనుకొని గంగలో దూకాడు. కానీ గురువు యొక్క అపార కరుణ, ఆజ్ఞ పాలనము యొక్క దృఢత్వం వలన అద్భుతమే ఆవిష్కరించబడింది. ఆ యువకుడు కాలు పెట్టిన చోటల్లా ఒక్కొక్క కమలం వికసిస్తూ పోయింది. అతడు ఇలా దాటుతూ శంకరాచార్యులు నిలబడి ఉన్న చోటు దాకా వెళ్ళిపోయాడు. గురు ఆజ్ఞ పాలనము కారణంగా ఆయన పేరు ధర్మపాదాచార్యుడని వచ్చింది. ఈ కథలో మనకు తెలిసిందేమిటంటే, శిష్యుడు అపార తత్పరత నిజాయితీలతో గురు ఆజ్ఞ నిర్వర్తించడంలో లీనమైనాడంటే ప్రకృతి కూడా అతడికి సహకారం అందిస్తుంది. అందువల్లే తల్లిదండ్రులు గురువుల ఆజ్ఞను పాటించడానికి పిల్లలు ప్రయత్నించాలి. మళ్ళొకసారి చదువుతా. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ చెప్పండి. స్టార్ట్ చేస్తాను. ఎవరూ రాలేదు. శ్రీ మాదాది శంకరాచార్యులు కాశీలో నివసించే కాలంలో రోజు ప్రాతకాలాన్నే గంగా తీరమునకు వెళ్ళేవారు. ఒక నాడు పొద్దున్నే గంగకు అవతలి ఒడ్డు నుంచి ఒక యువకుడు ఆ సన్యాసిని ఎదురుగా చూశాడు. అతడు అటువైపు నుంచి ఆయనకు ప్రణామం చేశాడు. అతడిని చూసి శంకరులు సైగ చేస్తూ ఇటువైపుకు రమ్మని పిలిచారు. ఆ యువకుడు, నేనీయనకు దండం పెట్టాను కాబట్టి ఈయనకు శిష్యుడైనాను. ఇప్పుడు అటువైపుగా వెళ్ళడం గురు ఆజ్ఞ, కానీ పడవ లేదు, నాకు ఈదడము రాదు. ఇప్పుడేమి చేయడం అనుకున్నాడు. అంతలోనే ఇప్పటికే 1000 సార్లు చనిపోయి ఉన్నాను. ఒక్కసారి గురు దర్శనం కోసం వెళుతూ మరణిస్తే ఏమవుతుంది? నాకు గురువు ఆజ్ఞయే ప్రధానము అనుకొని గంగలో దూకాడు. కానీ గురువు యొక్క అపార కరుణ, ఆజ్ఞ పాలన యొక్క దృఢత్వం వలన అద్భుతమే ఆవిష్కరించబడింది. ఆ యువకుడు కాలు పెట్టిన చోటల్లా ఒక్కొక్క కమలం వికసిస్తూ పోయింది. అతడు ఇలా దాటుతూ శంకరాచార్యులు నిలబడి ఉన్న చోటు దాకా వెళ్ళిపోయాడు. గురు ఆజ్ఞ పాలనము కారణంగా ఆయన పేరు ధర్మపాదాచార్యుడని వచ్చింది. ఈ కథలో మనకు తెలిసిందేమిటంటే, శిష్యుడు అపార తత్పరత నిజాయితీలతో గురు ఆజ్ఞ నిర్వర్తించడంలో లీనమైనాడంటే ప్రకృతి కూడా అతడికి సహకారం అందిస్తుంది. అందువల్లనే తల్లిదండ్రులు గురువుల ఆజ్ఞను పాటించడానికి పిల్లలు ప్రయత్నించాలి.